శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ దత్తక్షేత్రము గాన్గాపూర్ రెండో భాగంలో పౌర్ణమి తిథి నాడు విశేషములు గూర్చి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుంటున్నాం. శ్రీ దత్తాత్రేయ స్వామివారు అత్రి మహర్షి అనసూయ దంపతుల ఎంతో తపస్సు ఫలితంగా త్రిమూర్తి స్వరూపములైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో శ్రీ దత్తాత్రేయుని జననం జరిగినది. శ్రీ దత్తక్షేత్రం గాన్గాపూర్లో అత్యంత విశేషమైన రోజుల్లో పౌర్ణమి, అమావాస్య, గురువారములుగా కలవి. ఇందులో పౌర్ణమి రోజున సంగమ స్నానం, వాటి విశేషాలు గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. పౌర్ణమి రోజున అనగా సుమారు ఉదయం 2 గంటల ప్రాంతంలో పైన వివరించిన వీడియోను మీరు పరిశీలిస్తే అధిక సంఖ్యలో భక్తులు రావడాన్ని గమనించగలరు. అక్కడ ఉండవలసిన భీమ, అమరజా నదుల సంగమంలోని నీరు వేసవి కాలం కారణంగా నదిలో నీరు లేక భక్తులు అక్కడే నిద్ర చేయడాన్ని మీరు గమనించగలరు. ఎంతో నిండు కుండలా ఉండవలసిన నీరు ఎంతో సన్నటి ధారలా ఉండడాన్ని మీరు గమనించగలరు. ఈ వీడియోని ఏప్రిల్ మాసంలో చివరి రోజుల్లో 2024 సంవత్సరంలో తీయబడినది. భీమ, అమరజా నదుల యొక్క నీరు గట్టు నుంచి ఇప్పుడు సుమారు 1-1.5 కిలోమీటర్ల దూరంలో చిన్న ధారలా ఉన్నది. భక్తులు ఈ సంగమంలో స్నానమాచరించి ఔదంబర వృక్షము చుట్టూ భక్తులు వారి వారి శక్తిని బట్టి 11, 54, 108 ఇలా ప్రదక్షిణలు గావించెదరు. ఈ ఔదంబర వృక్షం క్రిందనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ధ్యానం చేసేవారు. తరువాత వీడియోల్లో ఆ క్షేత్రములో భిక్ష యొక్క ప్రాధాన్యత, భయము, అభయము, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం తరువాత కలిగే అనుభవాల గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.